మారుతున్న కాలంతో పాటు నువ్వు మారకుంటే నీకు మనుగడ ఉండదు. ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ చేంజ్, చేంజ్ విల్ చేంజ్ టు చేంజ్, బెటర్ చేంజ్, అదర్వైజ్ చేంజ్ విల్ ఎక్స్చేంజ్. ఒకప్పుడు బ్రోకర్ రియల్ ఎస్టేట్, ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్. బ్రోకర్ రియల్ ఎస్టేట్ అంటే ఏంది? ఓ పెద్ద బొట్టు, నోట్లో పాను, ఓ గొలుసు, తెల్ల షర్టు, తెల్ల పాయింటు, కిర్రి చెప్పులు, ఓ గొలుసు బర్రె కలిసినట్టు, బర్రె కట్టినట్టు, ఓ గొలుసు కడెము. నమ్ముతారా ఎవరైనా? ఏంటో మిస్టర్ రమ్మీ శర్మ, ఏ గ్రేట్ ఎటికెట్ గురు, మార్కెటింగ్ పీపుల్, సేల్స్ పీపుల్ ఎలా ఉండాలో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది బాస్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గట్టిగా ఇది పెదాల పైన ఆల్వేజ్ చిరునవ్వు. స్మైలింగ్ వదిలిపెట్టకండి బిజినెస్ అవుతుంది. స్మైలింగ్ వదిలిపెట్టకండి లైఫ్ బాగుంటుంది. స్మైలింగ్ వదిలిపెట్టకండి నీ చుట్టుముట్టు ఆరా ఉంటుంది బాస్, ఆరా. ఇవన్నీ ఉండద్దండి. ఎలా ఉండాలి తెలుసా? ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? అనుకోకుండా సక్సెస్ వస్తుంది, ఓ 2 ప్లాట్లు పడుతుంది, ఇక ఇట్లా ఉండదు, ఇట్లే చూస్తుంటాం. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటామండి బాస్ అంటే, మన తప్పులు మనం ఎరగరము, మన తప్పులు మనం ఎరగము, కానీ ఎదుటివాని తప్పులు పట్టుకుంటాం. నంబర్ 1 PhD. దీని మీనింగ్ ఏం తెలుసా? నీ పని నువ్వు చేసుకుంటే ఈ ప్రపంచంలో నిన్నెవరు డిస్టర్బ్ చేయరు. నీ పనిలో నువ్వు ఇన్వాల్వ్ అయితే నిన్నెవరు డిస్టర్బ్ చేయరు. ఓకే, సో ఫ్రెండ్స్, టీమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకరిగా పనిచేస్తే ఒకరే పనిచేస్తాము, టీంతో పనిచేస్తే మనము రాయల్టీ ఇన్కమ్ అండి. నేను ఒక 14 పుస్తకాలు రాశాను ఎప్పుడు యూట్యూబ్ రాకముందు. సంవత్సరానికి ఒక పుస్తకము, 2 పుస్తకాలు రాసేవాడిని. మొత్తం పర్సనాలిటీల మీద 13 తెలుగులో, 1 కష్టపడి ఇంగ్లీష్లో రాశాను. చాలా కష్టపడి ఇంగ్లీష్లో, మనకు రాదు కదా, వారిని పట్టుకొని రాపించుకున్నా మనం తెలుగులో. అతని 14 తర్వాత నేను రాయడం మానేసిన. ఎందుకు తెలుసా? పుస్తకాలు ఎవరు చదవలేడు, బుక్స్ చదవడం మానేశారు జనం. అందరు కూడా ఏంటది యూట్యూబ్ చూస్తున్నారు. ఇప్పుడు నేను బుక్ రాయాలా, యూట్యూబ్ పోవాలా? గట్టిగా. మారుతున్న కాలంతో పాటు నువ్వు మారకుంటే నీకు మనుగడ ఉండదు. ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ చేంజ్, చేంజ్ విల్ చేంజ్ టు చేంజ్, బెటర్ చేంజ్, అదర్వైజ్ చేంజ్ విల్ ఎక్స్చేంజ్. ఏమైనా అర్థమైందా? ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ చేంజ్, చేంజ్ విల్ చేంజ్ టు చేంజ్, బెటర్ చేంజ్, అదర్వైజ్ చేంజ్ విల్ ఎక్స్చేంజ్. మార్పుతో నువ్వు మారాలి బాస్. మన రియల్ ఎస్టేట్లో ఎలా ఉండాలి? ఒకప్పుడు బ్రోకర్ రియల్ ఎస్టేట్, ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్. సార్ నో, బ్రోకర్ రియల్ ఎస్టేట్ అంటే ఏంది? ఓ పెద్ద బొట్టు, నోట్లో పాను, ఓ గొలుసు, తెల్ల షర్టు, తెల్ల పాయింటు, కిర్రి చెప్పులు, ఓ గొలుసు బర్రె కలిసినట్టు, బర్రె కట్టినట్టు, ఓ గొలుసు కడెము. నమ్ముతారా ఎవరైనా? నమ్ముతారా చెప్పండి? అందుకనే లేదు అట్లే అమ్ముతా, వాడు అట్లే ఉండు. మారుతున్న కాలంతో కూడా మారాలంటే ఏంటో మిస్టర్ రమ్మీ శర్మ, ఏ గ్రేట్ ఎటికెట్ గురు, మార్కెటింగ్ పీపుల్, సేల్స్ పీపుల్ ఎలా ఉండాలో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది బాస్. ఆ గైడ్లైన్స్ నేను మీకు సింపుల్గా చెప్తాను. ఆ గైడ్లైన్స్ పాటిస్తే మనం కూడా మనది కార్పొరేట్ బ్రోకర్ రియల్ ఎస్టేటా? గట్టి చెప్పండి, సౌండ్. కార్పొరేట్ ఎలా ఉండాలో చెప్పింది పాటిద్దాం. నంబర్ 1, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గట్టిగా. మీరు సరిగా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. గట్టిగా మాట్లాడండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్, అదర్వైజ్ లాస్ట్ ఇంప్రెషన్. లాస్ట్ స్పెల్లింగ్ చెప్పండి. LAST కాదు, LOST పోయినట్టుగా. అంటే మనం ఫస్ట్ కనపడగానే ఒక ఇంప్రెషన్ తీసుకురావాలి మనిషి మీద. అటువంటి ఇంప్రెషన్ తీసుకురావాలంటే ఒకటోది ఎక్స్టర్నల్, రెండోది ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఏంది? డ్రెస్. ఫస్ట్ నిన్ను చూడగానే నీ డ్రెస్సు, నీ యొక్క ఎలా ఉన్నావో చూస్తాడు. ఎలా ఉన్నాలో దాంట్లో పెట్టి అని చెప్పి చెప్తాను. నంబర్ 1, మీ హెయిర్ కటింగ్ చూసుకోండి, ఉంటే హెయిర్ కాపాడుకోండి, ఉంటే లేనోడు ఏం చేయలేడు కదా. అప్పుడప్పుడు డయ్యో కలరో వీలుంటే ఇవ్వండి, అలాంటిది. నేను మాత్రం నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు కలర్ వేయలే. 62 ఏళ్ళ వయసు చెప్తున్నా. నేను ఎప్పుడు డై వేస్తా కానీ కలర్ మాత్రం వేయ. ఏం వేస్తా? కలర్ వేయడానికి మన ఏషియన్ పెయింట్స్ అవి. సో మెయింటైన్ చేసుకోండి. దాని తర్వాత మన కళ్ళు ఎప్పుడు కూడా మనుషులనే చూస్తుండాలి. మనుషులు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. ఇటు చూడదు,
ఓకే, చూస్తూనే ఉండాలి. దట్ ఈస్ కాల్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. మూడోది పెదాలపైన ఆల్వేజ్ చిరునవ్వు. మార్కెటింగ్ సేల్స్ వాళ్ళు ఓకే, నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు చేయలేబట్టురే లేదా నమ్మకం నాతో పాటు చెప్పండి. నేను ఈ క్షణం నుంచి నా లైఫ్ లాంగ్ 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉంటానని మనస్ఫూర్తిగా నేను మాటిస్తున్నాను. ఓ భగవంతుడా, ఆ 3 చోట్ల తప్ప ఎప్పుడు కూడా స్మైలింగ్తో ఉంటానని మళ్ళొకసారి మాటిస్తున్నాను. చప్పట్లు 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 చప్పట్లు. మీరు ఏమైనా సినిమాలలో ప్రెస్లో పనిచేసిరా? వీళ్ళిద్దరు భలే వస్తారు, భలే కవర్ చేస్తారు. శబాష్ బా శబాష్. ఆయన ప్రశ్న అడుగుతున్నారు సార్, ఇటు పట్టుకొస్తాడు ప్రశ్న. సూపర్. ఇప్పుడు మీరు మాటిచ్చారు, దేనికి మాటిచ్చారు బాస్? నాకు 3 చోట్ల తప్పించి ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉండాలి బాస్. ఏందో చెప్తా 3 చోట్లు. అది చెప్పాలంటే మీరు నాకు మాటిస్తే చెప్తా, లేకుంటే చెప్పురి. ఫిబ్రవరిలో మన త్రూ కాదు, మనమున్నోళ్ళమందరం కూడా సింగిల్గా ఒక ప్లాట్ అమ్ముదాం. నేను వెళ్ళిపోతాం బాస్. మన వాళ్ళని అమ్మిపిస్తాము, వాళ్ళు కాదు, మనం అమ్మాలి ఒకటి. మీరు ఆ మాటిస్తానంటే చెప్తా, లేకుండా 3 చెప్పా. ఎంతమంది మాటిస్తున్నారు? దాంతో పైసలు వస్తాయా రావా? ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? అది రైట్. మనకు కూడా రావాలి, అప్పుడప్పుడు మనకు కూడా రావాలి. మనం కూడా చేయాలి, చేయమని చెప్పడం కదా, మనం కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. కనుక గారు నేను మాట ఓకే, రెడీయా? చిరునవ్వు 3 చోట్ల తప్పించి. ఒకటో చచ్చిపోయినప్పుడు నవ్వద్దు. ఎప్పుడు పోయిండా అన్నారు అనుకో, ఆ సావుకు నువ్వే కారణం అనుకుంటారు. రెండోది చెడు వార్తలు దుర్వార్తలు ఉన్నప్పుడు నవ్వద్దు. మూడోది నీకు తెలిసిన వాళ్ళు కష్టాలు ఉంటే నవ్వద్దు. ఈ 3 తప్పించి ఎట్లుండాలి? పర్సు పోతే ఏం చేయాలి? పర్సు పోతే, ఫోన్ పోతే ఏం చేయాలి? ఎండి గారు అంటారు, నువ్వు ఎప్పుడు వస్తావు, ఒక బిజినెస్ చేయమంటారు, ఏం చేయాలి? ఏమైనా అవుతున్నావు అంటే కంపల్సరీ ప్రమాణం చెప్పించండి, చెప్పండి. స్మైలింగ్ వదిలిపెట్టకండి బిజినెస్ అవుతుంది. స్మైలింగ్ వదిలిపెట్టకండి లైఫ్ బాగుంటుంది. స్మైలింగ్ వదిలిపెట్టకండి నీ చుట్టుముట్టు ఆరా ఉంటుంది బాస్. ఆరా ఎంత పవర్ఫుల్ ఆరా ఉంటుంది తెలుసా? రీసెంట్లీ లయన్స్ క్లబ్ ఒక మీటింగ్లో అక్కడ పోయినప్పుడు ఒక రష్యన్ లేడీ వచ్చి క్రయాన్ కెమెరాతో అందరినీ ఇట్లా మెజర్ చేస్తుంది. ఏదో సమ్ ప్రోగ్రామ్ అది. అనుకోకుండా నేను ఆ హాల్కి వెళ్ళిపోయినా, అనుకోకుండా ఆ హాల్కి వెళ్ళిపోయినా. కూర్చో అన్నారు. కూర్చోనా అందరిని పిలుస్తుంది, ఇట్లా ఫోటో తీస్తుంది. -5 గో, -10 గో, -30 గో. ఆ ఫోటో దిగనే అన్ని రెడ్గా ఇలా కనిపిస్తుంటుంది. నేను అక్కడ కూర్చున్నా. యూ కమ్ అన్నది. నో ఐఎమ్ నాట్ అన్న. యూ కమ్ అన్నది. నేను పోయినా. +105. నేను ఎక్కడంటే అక్కడ 105 అడుగుల దూరంలో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది బాస్. కారణం ఏంటంటే నవ్వుతూ ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలి. మీరు చూడండి, నా దగ్గర రండి, మీరు హ్యాపీగా ఉంటారా? నేను హ్యాపీగా ఉంటారా? ఎట్లా ఏం కాలేదా? ఏం కాలేదు. ఎన్ని అయినాయి? 5 అయినాయి. అంటే 5 అయినా ఏడుస్తాడు ప్లాట్లు. 6 అయినాయి ఉన్నే పోతాయి. జాగ్రత్త. ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. రెడీయా? అందుకోసమే స్మైలింగ్ పెట్టుకోండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ మన వాళ్ళ దగ్గర లేదని చెప్తున్నా, నీట్ షేవింగ్. పెంచితే రాజ్ కుమార్ సాలాగా నీట్గా పెంచండి. నువ్వు అని మంచిగా ట్రిమ్మింగ్ చేస్తే పెంచండి. ఇక 3 చూడు ఇట్లాంటి అట్లా కాదా? ఏమనుకుంటే తెలుసా కస్టమరు, నువ్వు షేవింగే సరిగ్గా చేసుకోవు, నా ప్లాట్ ఏం చూసుకుంటావు. నిన్నేమనలేదు అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పెంచితే సరిగ్గా పెంచాలి. ఏదైనా మొక్కిరనుకో, ఏదైనా మొక్కుడు తిరుపతి అది ఎగ్జంప్షన్. ఓకే, మిగతా టైంలో మాత్రం అంటే ఎగ్జంప్షన్. ఆర్ యు విత్ మీ? దాని తర్వాత షర్ట్ బాస్, ఎప్పుడు కూడా లైట్ కలర్ షర్ట్ వేయాలి. నాట్ బ్లాక్. రెడ్ వేస్తే ఎట్లుంటుంది? ఎర్రజెండ్ భయపడతారు మనుషులు. ఓకే, లైట్ కలర్ షర్ట్ వేయాలి. ఫుల్ స్లీవ్స్ వేయాలండి. దిస్ ఈజ్ రమ్మి శర్మ గారు చెప్పింది మీకు చెప్తున్నాను, విచ్ ఇస్ పాజిటివ్. ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేట్స్ ఆర్ యాక్సెప్టెడ్. నెక్స్ట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఓన్లీ బ్లాక్ కలరే, రెడ్ కలరు, ఎల్లో కలరు. ఇది మన కరాటే కాదు. బ్లాక్ కలర్ బెల్ట్, లెదర్. ఇది బక్కలు అంటుందని. ఈ బక్కలు సుల్తాన్ బజార్ పోయిన అనుకోండి, ఆడ అమ్ముతుంటారు బక్కల్స్. ఐ లవ్ యూ, సెక్సీ, యూ కమ్ అని రాసి ఉంటుంది. అలాంటివి పెట్టుకుని అనుకో, వీడియో పెట్టుకుని అనుకుంటారు. నెక్స్ట్ ట్రౌజర్ షుడ్ బి ఏ డార్క్ ఉంటుంది. ఎప్పుడు కూడా లైట్గా ఉండదు, ఇది డార్క్ ఉండాలి. డార్క్ కలర్ ట్రౌజర్ ఉండాలి. బ్లాక్ కలర్ షూస్ విత్ లేస్ ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాపర్ డ్రెస్సింగ్ బాస్. ప్రాపర్ డ్రెస్సింగ్. నువ్వు ఇలా వెళ్తుంటే నీ నడకనే వేరే ఉంటుంది, నీ స్టైలే వేరే ఉంటుంది. ఎంత సంపాదిస్తారు నాకు తెలుసు, మీ ఎన్ని పైసలు తీసుకుంటారు నాకు తెలుసు. అవే పాత బట్టలు అని మీరు కాదు, మీరు ఎన్ని డబ్బులు తీసుకుంటారు మాకు తెలుసు. అకౌంట్ నేను చూస్తుంటా.
ఒక్క షర్ట్ కొన్నాడు, ఆయన ఎంత వచ్చొస్తుందంటే 3 ఏళ్ళ కింద షర్ట్ ఇంకా వేస్తుంటాడు. ఇంకొంతమంది సేమ్ షర్టు నెలకు 15 రోజులు వేసి చూసుకుంటారు. ఎందుకే మనం సంపాదించేది మనం ఎంజాయ్ చేయడానికి బాస్. ఈ మధ్యలో గరికపాటో సాగంటో ఎవరో చెప్పారు, నీ పైసలు నువ్వు ఎంజాయ్ చేయకుంటే, నీ డబ్బులు నువ్వు ఎంజాయ్ చేయకుంటే నీ డబ్బులని దొంగల పాలు అన్నాడు. గరికపాటి గారా అయితే చెప్పే ఉంటాడు, ఆయన చెప్పి ఉంటాడు. అనగానే కిందేమంటాడు తెలుసా, ఆ దొంగలు ఎవరు కాదు కొడుకులు అల్లుల కంటే పెద్ద దొంగలు ఎవరని చెప్పిండు. ఆ దొంగలు ఎవరో కాదు కొడుకులు అల్లుల కంటే పెద్ద దొంగ నా కొడుకు ఇవ్వలేదట. నా కొడుకులు నేను కలిపిన అంటే అర్థమైందంటే నువ్వు నీ పైసలు ఎంజాయ్ చేయకుంటే ఇంకోటి ఎంజాయ్ చేస్తాడు. చేస్తాను వానికి ఛాన్స్ ఇచ్చలేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఫుల్ ఎంజాయ్ చేయాలి బాస్. ఎంజాయ్, నీ బట్టలు ఎంజాయ్ చేయవు, నువ్వు ఫుడ్ సరిగ్గా తినవు, మంచిగా ఉండాలి. మీ మొబైల్ కూడా అంతే, నీ మొబైల్ కూడా ఎంత బాగుండాలి తెలుసా, కాస్ట్లీ మొబైల్ ఉండాలి. హలో, తక్కువ ఉండదు. నీ వాచ్ హైయెస్ట్ కాస్ట్లీ ఉండాలి. నీ పర్సు ఉంటుంది, పర్సు 15 ఏళ్ళ కింద పర్సు ఇస్తాడు, 15 ఏళ్ళ కిందది. అలాగే తీస్తే వెళ్తుంటే చూడు, బస్ టికెట్లు 3 ఏళ్ళ కింద బస్ టికెట్లు వెళ్తుంటాయి. అలాగే అరే నీట్గా ఉండాలి బాస్. మనం చూసి నేర్చుకుంటూ ఉంటారు, మనం చూసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కస్టమర్స్. మోస్ట్ ఇంపార్టెంట్, దీంట్లో మీకు డౌట్ రావాలి, లైట్ కలర్ షర్ట్ ఎందుకు, డార్క్ కలర్ ట్రౌజర్ ఎందుకు? వచ్చిందా డౌట్? వచ్చిందా? ఓకే. ఇది వాటర్ బాటిల్ బాస్, నీళ్ళు ఇలా వాటర్ ఉన్నాయనుకోండి, వాటర్ ఉంటే దీంట్లో ఇసుక కలిపితే ఎలా ఉంటుంది? ఇసుక కలిపితే, మట్టి కలిపితే, చెప్పండి గట్టిగా చెప్పండి అయ్యా, మట్టి కలిపితే ఎలా ఉంటుంది? వాటర్ లాగానే ఉంటుందా, ఇలాగ ఉంటుంది? మట్టి వాటర్ ఉంటుంది. ఒక 2 గంటలు ఇట్లా పెట్టాం, మంచిగా పెట్టండి, స్ట్రేట్ పెట్టండి సరే. ఒక 2 గంటలు ఇట్లా పెట్టాం, అప్పుడు మట్టి ఎక్కడ ఉంటుంది? ఎందుకు కింద ఉంటుంది? బరువు. అంటే బరువును ఇంగ్లీష్లో ఏమంటారు? హెవీ. వాటర్ ఎట్లుంటుంది? లైట్ ఉంటుంది. అంటే లైట్ పైన ఉండాలి, హెవీ కింద ఉండాలి, ఆకాశం పైన ఉండాలి, భూమి కింద ఉండాలి, బరువు కింద ఉండాలి, గాలి పైన ఉండాలి. ఇది నా తెలివి కాదు, రమేష్ శర్మ గారి తెలివి. ఓకే, భూమి హెవీ కలర్స్ డౌన్, లైట్ కలర్స్ అప్. ఇది మనం మెయింటైన్ చేయాలండి. మనం మెయింటైన్ చేయకుండా ఏం డ్రెస్ కోడ్లు పెడతారు, ఏందేందో అర్థమే కాదు కొంతమంది. ఇక లాస్ట్ అందరూ నాతో పాటు చెప్పండి, మార్కెటింగ్లో ఉన్నవాళ్ళు చెప్పండి గట్టిగా. మార్కెటింగ్లో ఉన్నవాళ్ళు జీన్స్ వేసుకోవడము నేరము, ప్రొహిబిటెడు. కొట్టండి సపోర్ట్ కొట్టండి. వై జీన్స్? ఇట్స్ ఏ క్యాజువల్ వియర్, యువర్ ఏ క్యాజువల్. ఏ బేకార్ ఆద్మీ లేజీ పీపులే, వాడు బట్టలే ఉతుక్కోడు. అది గరికపాటి అనుకుంటా. జీన్స్ ప్యాంట్ గురించి ఇప్పుడు మొత్తం పురుగులు తిరుగుతుంటేట. వాడు పురుగులు తిరుగుతుంటే వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఏ ప్లాట్ వద్దంటాడు. ఎందుకు చెప్పాలన్నా, జీన్స్ ఎవరు చేసుకుంటారంటే క్యాజువల్ పీపుల్, నాట్ సీరియస్ పీపుల్. హలో, చాలామంది కోపం వస్తుంది నాకు తెలుసు. అబ్బా, నాకెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని దొరికింది, ఇయ్యలు దొరికింది నాకు. ఇది ఎండి గారు తప్ప, ముందే చెప్తున్నాను ప్లీజ్. డన్. ఆర్ యు రెడీ? సో మంచి డ్రెస్సింగ్ ఉండాలండి. మనం ఎంజాయ్ చేసే దేని గురించి అండి? మంచి ఎంజాయ్ చేయాలి. ఆర్ విత్ మీ? ఇది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గట్టిగా ఈ డ్రెస్సింగ్లో ఉండాలి. ఇదన్నీ ఉంటూ మనం ఎలా ఉండాలి తెలుసా? ముందుకు వెళ్ళాలంటే, మన లైఫ్ను మనం తీర్చిదిద్దుకోవాలంటే మనం ఎదుటి వాళ్ళకు ఒకటి ఎక్స్టర్నల్, రెండోది ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఏంది? డ్రెస్సింగ్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్. రెండోది ఏం తెలుసా? ఇంటర్నల్ అంటే తెలుసా? సైకలాజికల్గా, ఫిజియలాజికల్ ఎక్స్టర్నల్, సైకలాజికల్ ఇన్సైడ్. 2 రకాల పేషెంట్లు ఉంటారు తెలుసా? ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్లు, మెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న పేషెంట్లు. ఎవరు ఎక్కువ ఉన్నారు? గట్టిగా చెప్పాలి, ఎవరు ఎక్కువ ఉన్నారు? ఇంటికోడు ఉన్నాడు మెంటల్ గాడు. ఎస్ ఆర్ నో? ఈ మెంటల్ వాళ్ళతో అంటే నేను మా ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, కానీ ఈ మెంటల్ వాళ్ళతో ప్రాబ్లమే. ఇవి ఏం చేస్తారు తెలుసా? పగ. చెప్పండి గట్టిగా పగ, ప్రతీకారము, నీ సంగతి చూస్తా, వాళ్ళ బతికే అంత. ఇవన్నీ ఉండద్దండి. ఎలా ఉండాలి తెలుసా? ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? అనుకోకుండా సక్సెస్ వస్తుంది, 2 ప్లాట్లు పడుతుంది, ఇక ఇట్లుండదు, ఇట్లే చూస్తుంటాం. 2 ప్లాట్లు అవి ఖర్చు అయిపోయినాక అన్నా సత్తానేమని చెప్పంటాడు. అలా కాదు బాస్. అది ఏం చేయాలో మార్నింగ్ నేర్చుకున్నారు డబ్బులు. ఇది ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకరి గురించి ఒపీనియన్ను ఎప్పుడు కూడా మీ మైండ్లో ప్రిజుడిస్ అంటే ఏం తెలుసా? ఒక రకమైన ఒపీనియన్ మనం తెచ్చుకోకూడదు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెచ్చుకోకూడదు. మన మనసులో ఇలాంటి వాళ్ళే ఉంటారని తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఎవరు ఇలాంటి వాళ్ళు మనకు అర్థం కాదు బాస్. ఫస్ట్ మనం అనుకుంటాం కాదు. అందుకోసమే ఏం చేయాలి తెలుసా? ఆ పెన్సిల్ ఇచ్చినాం కదా ఫ్రీగా, పట్టుకోరు ఒకసారి. పెన్సిల్ పట్టుకోండి బాస్, పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, ఇట్లా లేపండి,
ఇలా లేపండి, ఇలా పెట్టండి. ఈ పెన్సిల్ ఇలా బరువు లేని దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? గట్టిగా. ఏదైనా సరే అర్థం లేని దాన్ని పట్టుకుంటే అనర్థమవుతుంటుంది. ఇట్లా పట్టుకుంటుంటే నువ్వు పట్టుకుంది బరువు లేదు కానీ నీ చేయి నొప్పి లేస్తుంటుంది. అనవసరంగా ఎవరి మీద ఒక ఒపీనియన్ ఏర్పరచుకోకు. మన ముందుకు వచ్చిన వాళ్ళు, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏదో పరిస్థితులు బాగాలేకనో పరిస్థితులు బాగుండో 4 డబ్బులు సంపాదించడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి దారి చూపించడమే మన ధర్మం. కానీ వాళ్ళ సంగతి చూడడము, వాళ్ళని తొత్తడము, వాళ్ళని నొక్కడము అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం ముందుకు వెళ్ళాలంటే బరువును పట్టుకోవాలన్నా దింపేయాలా? మీ ఇష్టం. పట్టుకోవాలని దింపేయాలా? మీ ఇష్టం. ఏదో చేయండి. పట్టుకుంటే బాగుందా? నేను అందరు దింపేసిరా పట్టుకుంటే ఏమావు? 108 వోల్ట్ 108 ఫోన్ చేయాల్సి వచ్చి నాకు. డోంట్ హోల్డ్. ఏది కూడా హోల్డ్ చేయొద్దు. ఏమనుకుంటా తెలుసా, వీళ్ళందరూ ఏం క్లాస్ చెప్తారో అర్థం కాదు. మనకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఇంకొంతమంది ఏమనుకుంటా తెలుసా, ఇది ఇట్లా ఏది లేకుండే మార్నింగ్ అట్లుంటే మధ్యాహ్నం ఇట్లుండి సాయంత్రం అట్లుండి ఇట్లుండి. కొంతమంది ఏమనుకుంటే తెలుసా, ఆ రోజు అట్లా చేస్తే 3 ప్లాట్లు పోయినాయి, అట్లా చేసేది లేకుండే. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటామండి బాస్ అంటే, మన తప్పులు మనం ఎరగరము, మన తప్పులు మనం ఎరగం కానీ ఎదుటివాని తప్పులు పట్టుకుంటాం. నంబర్ 1 PhD. మన తప్పులు మనం పట్టుకోం. ఇది ఎంతవరకు నిజమో కాదో చిన్న టెస్టింగ్ పెట్టుకుందాం. రెడీయా? చెప్పండి బాస్. నేను కొన్ని విషయాలు చెప్తుంటాను. రైట్ అయితే రైట్ అనండి, రాంగ్ అయితే రాంగ్ అనండి. రెడీయా? మీరు మంచోళ్ళు, గట్టిగా చెప్పాలి. చాలా మంచోళ్ళు, మనసున్న వాళ్ళు. మీరు బంగారమో, మీ జేబులో ఎంతో కొంత మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఉంది, ఆ డబ్బంతా నాకు ఇచ్చేస్తారు. ఇజ్జత్ తీసి కదా అంటే అల్లట్టుకున్నారు. మీరు గెలిచారు బాస్. చెప్పండి కొట్టడం. గెలిచారు. సెకండ్ రౌండ్ వీరేంద్ర. ఎందుకంటే ఫోన్ మాట్లాడుతున్నాయి. నాతో పాటు చెప్పండి, మీకేం తెలుసు అంటే చెప్పండి. నాతో నన్ను చెప్పండి, మీకేం తెలుసు అంటే మీకేం తెలుసో మీకు అదే తెలుసు. ఇది నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా. మీరు నన్ను అడుగుతారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీకేం తెలుసో మీకు అదే తెలుసు. నాకేం తెలుసో నాకు అదే తెలుసు. మీకేం తెలియదో మీకు అది తెలుసు. నాకేం తెలియదో నాకు తెలుసు. మనందరికీ ఏం తెలియదో మనకు అది తెలియదు. ఎస్ ఆర్ నో? తెలుసుకోవద్దా? అందుకోసమే మళ్ళీ రెండోసారి గేమ్ ఆడదాం. రెడీయా? ఇప్పుడు నేను చెప్తా ఉంటాను. రైట్ చెప్తే మీరు అందరు ఏమనాలి? గట్టిగా రైట్ అనాలి. రాంగ్ చెప్తే సౌండ్ బాసు. రైట్ చెప్తే రాంగ్ చెప్తే పర్ఫెక్ట్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. నన్ను ఓడగొట్టిరు కదా ఇంతకుముందు. ఇప్పుడు చూసుకుంటే మీ సంగతి. 2 + 2 4, 4 + 4 8, 8 + 2 10, 10 + 10 20, 20 + 10 + 10 20, 20 + 20 40, 40 + 40 80, 80 + 20 100, 100 - 50 50, 50 - 25 25, 25 - 20 is 5, 5 × 5 35, 35 + 5 40, 40 + చల్ నేను చెప్పలే. హలో, నేను చీఫ్ మెంటర్, టీ ఓం చీఫ్ మెంటర్. నేను చెప్పిందే రైటు. ఏం చెప్పినా 5 × 5 ఎంతమంది విన్నారు? ఎంత చెప్పేది ఉండే? అలాగా. అవును, మన ఇద్దరి మధ్యలో గేమ్లో ఒక రూల్ ఉంది కదా, రైట్ చెప్తే రైట్ చెప్పమన్నా కదా. అప్పుడు కూడా 5 × 5 ఫాస్ట్కి వెళ్ళినా. 5 × 5 కూడా ఫాస్ట్కి వెళ్ళినా. 5 × 5 కూడా ఫాస్ట్కి వెళ్ళినా. దాని తర్వాత 2 లెక్కలు చెప్పిన. ఇంకా 5 × 5 ఫాస్ట్కి వెళ్ళినా, స్లోగా వెళ్ళినా. దాని తర్వాత ఇంకా 2 లెక్కలు చెప్పినా. మీరు ఎక్కడ ఆపిర్రు నన్ను? మీరందరూ నన్ను ఎక్కడ ఆపిర్రు? నేను అంతకుముందు అన్ని కరెక్ట్ చేస్తే ఒక్కళ్ళు పట్టించుకోలే. 2 + 2 4, 4 + 4 8, 8 + 2 10 అని చెప్తుంటే ఇదో లెక్కల. ఇంకా కఠినమైన 20 + 20 40, 40 + 40 80 చెప్పిన. వాళ్ళు తెలియదు. ఎక్కడ పట్టుకున్నారు బాస్? మన తప్పులు మనం తెలుసుకోండి బాస్. మనమేం పెద్ద గొప్పోలం కాదు ఈ ప్రపంచం మీద. నేర్చుకుంటుండాలి. ఎదుటివాని తప్పులు పట్టుకోవడం కాదు. మన టీంలో వచ్చే వాళ్ళు మన మీద నమ్మకంతో, మన మీద అభిమానంతో, మనం చూసి ఒక రోల్ మోడల్గా నేను కూడా ఇలా కావాలని మన దగ్గరికి వస్తారో. తెలిసి తెలియక తప్పు చేస్తే ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా, ఒక గురువులాగా దగ్గర తీసుకోవాలి బాస్. అప్పుడే నీ టీం డెవలప్ అవుతుంది. అంతేగాని వాళ్ళ సంగతి చూడదు. అప్పుడు
మన లోపల ఆరా వస్తుంది బాస్, మన లోపల మంచి వస్తుంది. అప్పుడు నీకు మ్యాగ్నెటిక్ లాగా మనకు అంటుకుంటారు, మనతో పాటు నడుస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే మనం ఒక్కరం పని చేస్తే ఏమి కాదు బాస్, మనలాగా 10 మందిని పని చేపిస్తే వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు లంచ్ కంటే ముందు చెప్పింది మళ్ళీ చెప్తాను. ఎండి గారు మాట్లాడే ముందు మళ్ళీ చెప్పండి. బీయింగ్ 100% చెప్పండి గట్టిగా. ఈజ్ ది వే టు బికమ్ సక్సెస్ఫుల్. అంటే ఏంది? 100% పని చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఎస్ ఆర్ నో? ఒకసారి బుక్స్ ఓపెన్ చేయండి తొందరగా, టక్కడక్కడ ఫ్రీకి ఇచ్చిన కదా బుక్స్ ఓపెన్ చేయండి. ఒక చిన్న సున్నా రాయండి, చూపించండి. చిన్నది చాలు, చాలు. ఆయన పెద్దగా రా, ఈ వాసు పెద్దగా రాసిండా? ఎంత పెద్దగా రాసి అన్ని సున్నాలు వస్తాయి నీకు. చూపించండి, షోమి ఫోటో తీ వాసు, అన్ని సున్నాలు ఫోటో తీ. ఇక్కడికి వెళ్ది. మీ ఇష్టంతో రాసిరా, నా ఇష్టంతో రాసిరా? మీ ఇష్టంతోనా, నా ఇష్టంతోనా? నేను చెప్తే బలవంతంగా ఏం రాలే కదా, కానీ ఫైనల్గా రాసింది నువ్వానేనా? నీ ఇష్టంతోనా, నా ఇష్టంతోనా? ఇన్స్ట్రక్షన్ ఫాలో పడి ఇష్టంతో రాసినావా, కష్టంతో రాసినావా? ఇష్టంతోనా, కష్టంతోనా? అది ఎందుకంటే కష్టంతో చేస్తే లేబర్ అవుతారు, ఇష్టంతో చేస్తే లీడర్ అవుతారు. గుర్తుంచుకోండి. కష్టపడ్డోడి ప్రపంచంలో ఎవడు బాగుపడలే, కష్టపడ్డాడు ప్రపంచంలో బాగుపడలే, ఇష్టపడ్డాడు బాగుపడ్డాడు. ఎసార్నో? నేను ఇష్టపడే టీమ్స్తో పనిచేస్తున్నాను, ఇష్టపడి. నాకు ఇంతకంటే ఎక్కువ డబ్బులు బయటకు వస్తుంది, కానీ ఐ లవ్ దిస్. నేను ఇష్టపడ్డాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఎసార్నో? ఇది కూడా అంతే. ఇప్పుడు కూడా ఇష్టపడి చేసినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు నేను 1 2 3 అంట. ఏమంట? మాట్లాడండి అయ్యా. నేను మళ్ళీ ఎప్పుడో దొరుకుతాను మీరందరూ నాకు. ఇప్పుడు 1 2 3 అనగానే సున్నాలు రాయడం మొదలు పెట్టండి. ఏం రాయండి? గట్టిగా చెప్పండి. రాస్తారా? రైట్. ఏం రాయండి తెలుసా? నేను 1 2 3 అంటే సున్నాలు రాయాలి. సున్నాలు రాసేటప్పుడు ఏం చేయాలి తెలుసా? సున్నాలు రాయండి. నేను స్టాప్ అనగానే ఆపండి. ఏం చేయాలి? స్టాప్ అనగానే ఆపండి. ఓకేనా? 1 2 3 స్టార్ట్. సున్నాలు లెక్క పెట్టుకొని రాయండి. ఎన్ని సున్నాలు రాసి లెక్క పెట్టుకొని రాయండి. మీ ఇష్టం, ఏ సైజ్ అయినా సరే మీ ఇష్టం. రాసేయండి. స్టాప్. ఏంటి? నేను 30 seconds టైం ఇచ్చిన. 30 seconds. 106, 75, 79. అందరికి సేమ్ టైం ఇచ్చినా డిఫరెంట్ టైం ఇచ్చినా? గట్టిగా శంకర్, అందరు సేమ్ టైమా డిఫరెంట్ టైమా? సేమ్ టైం ఇస్తే డిఫరెంట్ ఇస్తున్నారు. ఎందుకు రాసిర్రు? అంటే టెక్నిక్ తెలుసు కదా, తెలిసినా పెద్దగా రాసిర్రు. ఓకే, పెద్దగా రాసినా చిన్నగా రాసినా అందరికి ఇచ్చిన టైం సేమే కదా భయ్యా. ఇక్కడ ఎస్ఆర్నో శంకర్? మళ్ళీ అందరికి సేమ్ రాదు బాసు. ఎవరి టాలెంట్ వాళ్ళది. మనం ఏమనుకుంటాం, దీపక్ గారు చాలా సర్వీస్, దీపక్ గారి గురించి ఏడుస్తూ ఉంటారు కదా. నేను అసలు కృష్ణ గారు ఈయన పుట్టిన టైము, ఆయన టైంలో నేను ముట్లే జాతకం. అరే ఎవరిది వాళ్ళది బాసు, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది. డోంట్ కంపేర్ విత్ అదర్ స్టైల్. అలా కావాలంటే ఏం చేయాలి తెలుసా? నీ బెస్ట్ ఇవ్వాలి. ఏం చేయాలి? నీ బెస్ట్ ఇవ్వాలి. ఏం చేయాలి? గట్టిగా ఏం చేయాలి? ఆ బెస్ట్ ఇస్తే ఏమొస్తుంది తెలుసా బాస్? ఫిబ్రవరి 1 చరిత్ర సృష్టిస్తాం. మనం చరిత్ర సృష్టిస్తాం బాస్. అదేం చేద్దాం తెలుసా? ఇప్పుడు మీరు రాసిని ఎన్ని సినిమాలో నంబర్ వేయండి. అక్కడ నంబర్ వేయండి. 81/30. 30 ఈజ్ అందరికి కామన్. 30 seconds కామన్. రాసిర్రా? ఇప్పుడు ఏం చేద్దాం బాస్? 30 seconds టైం ఇచ్చిన కదా, ఇప్పుడు 1 minute టైం ఇస్తా. ఎంత టైం ఇస్తా? డబుల్ టైం ఇస్తా. ఎన్ని రాయగలరో చెప్పండి, అందాజా ఊహించుకొని నంబర్ వేయండి. అక్కడ ఎన్ని రాస్తారో మీ ఇష్టం. 200. ఎప్పుడు ఆశ ఎక్కువ, పని తక్కువ. రవి ఎన్ని? 250 రాస్తావు. ఇంతకుముందు ఏం రాసినావు? 160, 106. 30 seconds రాస్తే 250 1 minute రాస్తావు. ఆశ ఎక్కువ నాకు. టెక్నిక్ రివీల్డ్. ఈ రివీల్డ్ ఏదో టెక్నిక్, ఏదో పెద్ద రివీల్డ్. పెద్ద సున్నాలు చిన్న సున్నాలు. ఓకే, ఒక్క మాట చెప్పండి బాస్. ఫస్ట్ టైం రాసినప్పుడు మనం 100% ఇచ్చినామా? గట్టిగా 100%. ఎందుకంటే టార్గెట్ లేనప్పుడు మనిషి క్యాజువల్గా ఉంటాడు. ఫ్లైట్ టైం అవుతుంది,
పివి నరసింహారావు ఫ్లైఓవర్ మీద ఉన్నావో ఎగ్జాక్ట్లీ 1 గంట 10 నిమిషాలు ఉంది, నువ్వు ఎలా వెళ్తావు చెప్పు? అనుభవం అయింది కదా ఆల్రెడీ. ఎలా ఉంది? మనం సెక్యూరిటీ చెకింగ్లో ఉన్నామో, ఫ్లైట్ టైం అవుతుంది, లాస్ట్ కాల్ అంటారు, ఎట్లా పరిగెత్తావు చెప్పు? అదే 2 గంటల టైం ఉందనుకో, లాంచ్కి వెళ్దామా? మేము లాంచ్కి వెళ్తుంటే కొంతమంది ఇక్కడ ఉన్న మహానుభావులు మేము ఫ్లైట్ ఎక్కితే లాంచ్లో కూర్చుర్రు, ఫ్లైట్ మిస్ అయింది కూడా, మళ్ళీ వేరే ఫ్లైట్లో వచ్చారు. ఎవరో నాకు తెలిసి ఇక్కడే ఉన్నారు, నేను వాళ్ళ గురించి చెప్పా. అర్థమవుతుందా? అంటే మనకు ప్రెషర్ ఉంటే ప్లెజర్ వస్తుంది. ప్రెషర్ ఎవరు తీసుకోవాలి తెలుసా? ఎక్స్టర్నల్ ప్రెషర్ రావద్దు, ఇంటర్నల్ ప్రెషర్ రావాలి. ఎక్స్టర్నల్ ప్రెషర్లో స్ట్రెస్ ఉంటుంది బాస్, ఇంటర్నల్ ప్రెషర్లో మీకు ఒక ఫ్రీ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. ఇంటర్నల్ ఐ నీడ్ టు డూ, నా ఫిబ్రవరి టార్గెట్ ఏది, నేను ఇది చేయబోతున్నా అని ఏదైనా పెట్టుకో బాస్. ఇప్పుడు మీ అందరికీ 1 నిమిషం టైం ఇస్తా. ఎంత టైం ఇస్తా? గట్టిగా ఎన్ని సున్నాలు రాస్తా అని చెప్పారు? టార్గెట్ తీసుకొని టార్గెట్ తీసుకున్నారు. నిమిషానికి 1 మినిట్కి ఎన్ని రాస్తారు? 1 మినిట్ టైం ఇస్తే ఎన్ని రాయగలరు సున్నాలు? మీకు అనుభవం ఉంది కదా, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎన్ని రాయగలరు 1 మినిట్లో? నంబర్ వేయండి అక్కడ. బై 60 అండి, బై 60 చుట్టుముట్టు సర్కిల్ చుట్టుముట్టు ఒకటి సర్కిల్. సంతకం పెట్టండి. ఈ సంతకం పెట్టింది ఎవరు? సౌండ్ రాద్దాం అనుకుంది ఎవరు? రాసింది ఎవరు? రాయబోయేది ఎవరు? దాన్ని చంపేది ఎవరు? ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మళ్ళీ అదే ఫార్ములా చెప్తాను. నా లైఫ్లో కూడా సక్సెస్ అదే, బీయింగ్ 100% బాస్. ఏదైనా పని చేస్తే 100% చేయలేకుండా చేయనయ్యా, 100% ఇన్వాల్వ్మెంట్. ఇంకా మనం చేద్దామా ఒకసారి? 1 నిమిషం మిత్రులారా, 1 మినిట్ చేద్దామా? ఎంత స్పీడ్గా రాస్తారో రాయండి, ఎంత పవర్ఫుల్గా రాస్తారండి, ఎంత అద్భుతంగా రాస్తారో రాయండి. నేను 1 2 3 అంటే స్టార్ట్ చేయండి. రెడీయా? అయితే ఒక చిన్న ఫార్ములా, నువ్వు ఏం చేసినా ఎవరెవరు డిస్టర్బ్ చేస్తారా చేయరా? చెప్పండి. నువ్వు ఏదో చేద్దాం అనుకుంటావు, రాజశేఖర్ వస్తాడు వచ్చి, మీటింగ్ ఏం సార్, పోదాంపా బయటికి అంటాడు. అంటే ఊరికే చెప్తున్నా, ఎందుకంటే తెలియదు అంటాడు. ఇప్పుడు మీటింగ్ రాజశేఖర్ అట్లేం చేయడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతే కదా కనకయ్య గారు? లేదు. ఇప్పుడు మనము ఏదో చేద్దాం అనుకుంటే ఎవరెవరు డిస్టర్బ్ చేస్తారా చేయరా? శంకర్ చెప్పండి గట్టిగా. డిస్టర్బ్ చేసినప్పుడు డిస్టర్బ్ చేసిన వాళ్ళు గెలుస్తారా, డిస్టర్బ్ చేయబడ్డ వాళ్ళు గెలుస్తారా? డిస్టర్బ్ చేసిన వాళ్ళు గెలుస్తారు, చేయబడ్డోళ్ళు. అప్పుడు ఏం తెలుసా? డిస్టర్బ్ చేసిన వాళ్ళు లీడర్ అయితే డిస్టర్బ్ చేయబడ్డోళ్ళు లేబర్. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? 1 2 3 అంట, నేను డిస్టర్బ్ చేస్తా, 100% డిస్టర్బ్ చేస్తా బాస్. ఫస్ట్ నీకే అటాక్. ఒక ఈ ఫుల్ బాటిల్ మూతది పోయి నీ మీద ఎత్తి మీద పోస్తా, ఏమనద్దు నేను చెప్తాను. కానీ అది ఖాళీ బాటిల్ కాదు, ఫుల్ బాటిల్ ఉంది. అందరిని డిస్టర్బ్ చేస్తాను. మీ ఇష్టం, నన్ను ఫిజికల్గా కొట్టకుండా ఏమైనా చేయరు. మీ పుస్తకం ఉంచుకుంటా, పెన్ను ఉంచుకుంటా, పెన్సిల్ ఉంచుకుంటా. మీరేం చేయాలి తెలుసా? నా టైం బాగాలేదని పక్కోళ్ళ పుస్తకం ఉంచుకోండి, పక్కోళ్ళ పెన్ను ఉంచుకోండి, కథలు చెప్పొద్దు. రెడీయా? చెప్పండి గట్టిగా. ఆర్ యు రెడీ? షల్ ఐ మూవ్ ఆన్? చలో బాస్. ఎంత % రాయాలి? డిస్టర్బ్ మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను. 1 2 3 స్టార్ట్. కమన్. శరీరంలో ఉన్న మొత్తం శక్తి వాడండి. టోటల్ పవర్ బాస్. ఇంత శక్తి జీవితంలో ఎప్పుడు వాడలే. కమాన్. అది చెయ్యి కాదు బాస్, మెషిన్ గన్ లాగా రాయాలి. కమాన్. టకటక 14 సెకండ్లు అయిపోయింది బాస్. కమాన్. బెస్ట్. కమాన్. టకటక. కమాన్. జీవితంలో ఏ పని చేసినా ఆ పని లీనమైపోవాలి బాస్. ఆ పనిలో 100% ఉండాలి. ఆ పనిలో 100% ఉండాలి. ఏ పని చేస్తే ఆ పని చేయాలి. ఏ పని చేస్తే ఆ పనిలో లీనం కావాలి. ఏ పని చేస్తే ఆ పనిలో 100% బాస్. 100%. లెక్క తప్పకండి. నేను డిస్టర్బ్ చేస్తూ ఉన్నా, 6 డిస్టర్బ్ చేసిన. కమాన్. డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను, నా ఇష్టం. కమాన్. బెస్ట్. 30 సెకండ్స్ ఓవర్. కమాన్. టకటక. లెక్క తప్పదు. కమాన్. టకటక. లెక్క తప్పదు. అట్లా
కాదు, 0 0 రాయాలి. కమాన్ లెక్క 41 సెకండ్లు అయిపోయింది, 42 సెకండ్లు అయిపోయింది. ఆపొద్దు 44 సెకండ్లు. ఆపొద్దు ఫాస్ట్ 47 సెకండ్లు. ఆపొద్దు టక కమాన్ 50 సెకండ్లు. అయిపోతుంది, టైం అయిపోతుంది. స్టాప్. 1 minute over. Tell me how many you wrote. మళ్ళీ చెప్పు. ఎందుకు ఎక్కువ రాసినావు? ట్రై కాదు. ఎన్ని అనుకున్నావు? ఎట్లా ఎక్కువ రాస్తావు భయ్? ఎన్ని అనుకున్నావు శంకర్? అందరూ వామో 260. ఎన్ని అనుకున్నావు? అయ్యా, మన శక్తి మనకు తెలియదు. ఒక్కసారి 100% చేస్తే ఐసీకి తైసీ ఫిబ్రవరి మే చరిత్ర సృష్టించబోతుంది. టీ హోమ్స్ 100% టీమ్స్ పనిచేయాలి. 100% అందరూ ఇన్వాల్వ్ అయ్యి పనిచేయాలి. 100% ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి. ఏం చేస్తుంది తెలుసా? అనాథలు తెలుసా? అనాథలు ఎవడో కొన్నాడు, అనాథ శరీరంలో పడేసిండు. ఆ ప్రేమ ఉంటుందా? చెప్పండి. మన పిల్లల్ని ఎట్లా పెంచుతాం బాస్? చెప్పండి గట్టిగా. మీ దగ్గర జైన్ అయిన ప్రతి ఒక్కడు నీ కొడుకు లాంటి వాడే, నీ కూతురు లాంటి వాళ్ళే. కన్న బిడ్డలను ఎలా ప్రేమించాలో అలా టీం డెవలప్ చేయండి బాస్. అప్పుడు రిజల్ట్ వస్తుంది. అపాయింట్ చేస్తారు, గాలికి వదిలిపెడతారు. ఏడికెళ్ళి బతుకుతున్నాడు అని నీళ్ళు పోయాలి, కంచెయ్యాలి, సూర్యరమేషాలు కావాలి, ఎద్దులు ఆవులు మేకలు రాకుండా కాపాడాలి. అప్పుడే చెట్టు పెరుగుతుంది. సార్ నేను పెట్టినా సార్ 400 పెట్టినా, ఎవరు లేడు సార్. నువ్వు పెట్టి ఏం అంటే దాని అర్థం లేదు. దాన్ని ఎలా కాపాడుకున్నావు? పెట్టడం కాదు భయ్, వాళ్ళని డెవలప్ చేయాలంటే ఒకటో మార్గము అసోసియేట్ దర్శన్ ప్రోగ్రామ్, బిజినెస్ పార్ట్నర్ దర్శన్ ప్రోగ్రామ్. చెప్పండి, బిజినెస్ పార్ట్నర్ దర్శన్ ప్రోగ్రామ్. చెప్పండి, బిజినెస్ పార్ట్నర్ దర్శన్ ప్రోగ్రామ్. ఈ వారంలో ఏం చేయండి మిత్రమా, మీరు ఎంతమంది రిక్రూట్ చేశారు నాకు తెలియదు. అట్లీస్ట్ ఒక 10 మంది ఇంటికి వెళ్ళరండి. నేను గ్యారంటీ చెప్తాను, 99% మీ బిజినెస్ పార్ట్నర్స్ ఇల్లు మీకు తెలియదు. ఒప్పుకోరా? 99% యూ డోంట్ నో. ఒకసారి ఇంటికి వెళ్ళు, ఎంత అద్భుతంగా పనిచేస్తాడు. పోనీ తమరు ఇంతకంటే పెద్ద పని ఏం? నేనేమనలేదు సార్, ఏమన్నా ఇంతకంటే పెద్ద పని ఏమన్నా? మళ్ళీ పొద్దుగాలేసి ఏం చేస్తున్నావు బాస్? ఇట్స్ వెరీ పవర్ఫుల్ టార్గెట్, వెరీ పవర్ఫుల్. దర్శనం అండి, రోజు ఒక్కరిని ఇద్దరు కలవండి. ఇంటికెళ్ళి కలిస్తే ఆ సెంటిమెంట్ వేరే ఉంటుంది, వర్కింగ్ వేరే ఉంటుంది, ఆ స్టైల్ వేరే ఉంటుంది. వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు బాస్, వదిలిపెట్టరు. ఇంటికి పోతే కూర్చుంటామా మనము, వాళ్ళ పిల్లల్ని పిలుస్తాము. పాపా ఏడు చదువుతుండే, గలీ స్కూల్ వేసినామేందా, పెద్ద స్కూల్ వేయాలి. ఆడికెళ్ళి ఫస్ట్ పెడితే వాళ్ళ భార్య వస్తుంది, ఏందమ్మా ఇంకా చిన్న ఇంట్లో ఉంటారా, ఇంకా డొక్కుసుకుంటారా? సార్ నో ఊరుకుంటావా? అలా పోవాలంటే నువ్వు కూడా పెద్ద కారు అవ్వాలి. అలా పోవాలంటే నువ్వు ఒక స్టైల్కి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఆ మార్నింగ్ 6 గంటలకు 7 గంటలకు కూడా బ్లేజర్ వేసుకొని పోవాలి. అప్పుడు మనకు వాల్యూ వస్తుంది కదా. సార్ నో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్. అందుకని చెప్తున్నాను, అసోసియేట్ దర్శన్ ప్రోగ్రామ్, బిజినెస్ పార్ట్నర్ దర్శన్ ప్రోగ్రామ్. నేను ఈరోజు నుంచి వెయిట్ చేస్తాను. మీరు ఎంతమంది ఇంటికి వెళ్తారో రేపటి నుంచి మీ గ్రూప్లో వాళ్ళ ఇంట్లో సెల్ఫీ తీసి నాకు పెట్టండి, మన దాంట్లో పెట్టండి. మన గ్రూప్లో పెద్ద కాంపిటీషన్ చూద్దాం, ఎంతమంది వెళ్తారో చూద్దాం, ఎంతమంది రెడీగా ఉన్నారు. అట్లీస్ట్ 10 members by 10th. నేను చెప్తున్నాను కదా, 10 members ఇంటికి వెళ్ళండి, వాళ్ళు 100 మందిని తీసుకొస్తారు 2 నెలల లోపల. ఈ 10 మంది 100 మంది తీసుకొస్తారు బాస్. నేను చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ ఉందంటారా? ఎందుకంటే పర్సనల్ టచ్ లేదు. ఆఫీసులో కూడా మాట్లాడు వచ్చిన శ్రవణ్ ఉంటాడు, మాట్లాడుకో, రామరాకేష్ మాట్లాడు. అరే ఇన్వాల్వ్ బాస్, ఇన్వాల్వ్ అంటే ఎట్లా ఉండాలి? అట్లీస్ట్ ఇంటికి పోయిరండి, చాలా బాగుంటుంది. రెడీయా? ఇప్పుడు నేను ఈ 1 minute మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా అని చెప్పినా కదా. డిస్టర్బ్ చేసిందా? చెప్పండి భయ్. ఏం చేసిన నేను? ఏమన్నా ఫస్ట్ నీళ్ళు పోస్తానా, తర్వాత ఏం చేస్తానా? డిస్టర్బ్ చేస్తానా, ముట్టుకుంటా అన్నా, పెన్ను గుంజుకున్నా? చెప్పండి గట్టిగా. నేను చేస్తుంటే భయ్
100% డిస్టర్బ్ చేస్తుంటే ఎవరైనా రాస్తున్నప్పుడు రాయడం ఆపి నా మొహం ఎంతమంది చూసిర్రు? ఎవరన్నా నా మొహం చూసుంటే అమ్మ తోడు వచ్చి నీళ్ళు పోస్తుంటే డిస్టర్బ్ చేస్తుంటే. దీని మీనింగ్ ఏం తెలుసా? నీ పని నువ్వు చేసుకుంటే ఈ ప్రపంచంలో నిన్నెవరు డిస్టర్బ్ చేయరు. నీ పనిలో నువ్వు ఇన్వాల్వ్ అయితే నిన్నెవరు డిస్టర్బ్ చేయరు. నీ పని నువ్వు సరిగ్గా చేయకుంటే పందొంగలకే పక్కోళ్ళు డిస్టర్బ్ చేస్తారు. నేను చెప్పింది రాంగా? రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి. రైటా రాంగా? ఇప్పుడు చెప్పండి, పని చేద్దామా? ఫిబ్రవరిలో మీరు ఎన్ని సున్నాలు రాసిర్రో డివైడ్ బై 10 చేయరి. డివైడ్ బై 10 ఎన్ని వచ్చినాయి? శంకర్, సత్యనారాయణ ఎన్ని వచ్చినాయి? 12 ప్లాట్ నీ మంత్లీ సెల్ 250. డివైడ్ బై 10 25 ప్లాట్ చేయాలి. సార్ ప్లాట్లు ఉన్నాయా సార్? ఉన్నాయట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇన్వాల్వ్ అయితే అవుతుంది బాస్. ఎక్స్క్యూజ్ మీ, ఈజ్ ఇట్ క్లియర్? మనము ఎంత పని చేయాలి? ఏ పని చేసినా 100%. దిస్ ఈజ్ ఐ వాంట్ టు సే. మీకు నచ్చితే ఈ చిన్న క్లాస్, ఈ చిన్న మోటివేషన్ మీకు నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టి సౌండ్ చేయండి.